యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ కూడా మా శుభములు ప్రకటిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్ములను మీ కుటుంబములను దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని హృదయపూర్వకముగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ లోకములో మనం గమనిస్తే లోకములో జీవిస్తున్న ప్రతి మానవుని హృదయములో ఏ ఆలోచనలు పుట్టుకొని వస్తున్నాయో మానవుడు ఆ ఆలోచనలను నెరవేరుస్తూ, మానవుని హృదయములో ఏమి కోరికలు వస్తూ ఉన్నాయో ఆ కోరికలను మానవుడు నెరవేరుస్తూ, మానవుని హృదయములో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారముగా లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. గమనించండి దేవుని ప్రజలారా, దేవుడు మానవుని యొక్క హృదయము ఎంత భయంకరమైనదో 2025 సంవత్సరముల క్రితమే విద్య లేనప్పుడే, శాస్త్రులు లేనప్పుడే, వైద్యులు లేనప్పుడే, సైంటిస్టులు లేనప్పుడే, రాజులు లేనప్పుడే మానవుని హృదయము ఎంత భయంకరమైనదో ఆయన పరిశుద్ధ గ్రంథములో ఆయన రాశాడు. మానవుని హృదయము ఏమని రాయబడిందో తెలుసా? మానవుని హృదయము అది అన్నిటికంటే మోసకరమైనది. మానవుని హృదయము అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించు నరుడెవరు అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఈ లోకములో నువ్వు ఎందుకు జీవిస్తున్నావో, ఎందుకు నీవు బ్రతుకుతున్నావో నువ్వు ఎరుగుదువా? ఈ లోకములో నీవు ఎందుకు జన్మించావో నీవు ఎరుగుదువా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది. లూకా సువార్తలో ఒక మానవుడు ఉన్నాడు. ఆ మానవుడి దగ్గర దేవుడు అడుగుతున్నాడు, మానవుడా లోకములో నువ్వు ఎందుకు జీవిస్తున్నావయ్యా అని మానవుడిని దేవుడు అడిగితే, మానవుడు అన్నాడు, నేను తినడానికి జీవిస్తున్నా, త్రాగుటకు జీవిస్తున్నా, నా జీవితము నాది అన్నట్టుగా బ్రతుకుటకు జీవిస్తున్నా. పిచ్చివాడా, జీవితం యొక్క అర్థము తెలియని నీవు, జీవితపుకు విలువ తెలియని నీవు లోకములో జీవించాల్సిన అవసరము లేదు అని మానవుణ్ణి లోకములో నుండి తీసేశాడండి. అదే లూకా సువార్తలో పరిశుద్ధ గ్రంథములో ఒక ధనవంతుడున్నాడు. ధనవంతుడు కూడా ఏమన్నాడు తెలుసా? నేను బ్రతికిన దినములన్నీ కూడా త్రాగుతా, సుఖిస్తా, నా ఇష్టానుసారముగా జీవిస్తానన్నాడు. ఆ ధనవంతుణ్ణి కూడా తీసేశాడండి. ఆ ధనవంతుడు పాతాళములో కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడో తెలుసా? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా అంటున్నాడు. నాకు భార్య ఉందయ్యా, తమ్ముడున్నాడయ్యా, అన్నున్నాడయ్యా, కుమార్తెలు ఉన్నారయ్యా, కుమారులు ఉన్నారయ్యా అని ఆ ధనవంతుడు చెప్పడంలా ఏమో